Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. ఇప్పుడు మీరు ప్రొఫైల్ ఫొటోస్ అన్నారు కదా, అంటే అందం చందంగా ఉండి ఒక మంచి లుక్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయా, లేకపోతే జస్ట్ బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ మీరే ఫిల్టర్ చేసేసి దాన్ని ఎలా ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అందం చందం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ బ్లాంక్ బ్యాలెన్స్ అనేది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే అండి, ఈ ఫిలిం ఇండస్ట్రీలో సోఫార్ ఆర్టిస్ట్కి డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు పెద్ద బ్రేక్ వస్తుంది అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. కొంతమందికి చాలా టైం పడుతుండొచ్చు, కొంతమందికి త్వరగా కూడా రావచ్చు. సో మన దగ్గర ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటే మీకు లాంగ్ రన్లో హెల్ప్ అవుతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ నేనేమంటానంటే అందం డెఫినెట్లీ యాడ్ అవుతుంది, బట్ నటన చాలా ఇంపార్టెంట్. ఇంకోటి సిన్సియర్ చాలా ఇంపార్టెంట్, పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ఇండస్ట్రీ ఊర్లో చెప్తారు, మీరు అందంగా ఉన్నారు, మీరు ఇక్కడ వెళ్ళిపోండి, రెడ్ కార్పెట్ వేసి మిమ్మల్ని పిలుస్తారు. నో, అందం ఒక్కటే కాదండి, లక్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మీరు అప్రోచ్ అయ్యే విధానం, ఎవరిని అప్రోచ్ అవుతుండ్రు, ఏ ప్రాజెక్ట్కి అప్రోచ్ అవుతారు, ఏ రోల్కి అప్రోచ్ అవుతారు, అది చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి శివరాజ్ గారు, నటన అనేది చాలా ఇంపార్టెంట్. అందం ఒక్కటే సరిపోదు, మళ్ళీ చెప్తున్నాను, నటన, దాని తగినట్టు అభినయం అన్నీ ఉండాలండి. అన్నీ ఉండి మీరు సిన్సియర్గా ట్రై చేస్తే రోల్ తప్పకుండా వస్తుంది. ఇప్పుడు మీరు నటన అంటే యాక్టింగ్ స్కిల్స్ అంటున్నారు కదా, సో థియేటర్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ, ఓకేనా, వాళ్ళకి ఒక ప్యాషన్ అది, వెళ్ళి క్రాఫ్ట్ నేర్చుకోవాలి, అసలు వెళ్ళి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేసి ఒక ఫ్రీ ఫ్లో ఇస్తుంది వాళ్ళకి, గైడెన్స్ అది, రైట్? సో థియేటర్ వెళ్ళి అది దాంట్లో టైం స్పెండ్ చేసి నేర్చుకున్న వాళ్ళు నా ఉద్దేశం ప్రకారం ఆర్ వెరీ టాలెంటెడ్ కంపారిటివ్లీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కన్నా. కానీ ఈ మధ్య అవుతున్నది ఏంటంటే, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఫాలోవర్స్ ఎక్కువ ఉండేసరికి అలాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ వస్తున్నాయి కంపేర్ టు యాక్చువల్గా థియేటర్లో టైం స్పెండ్ చేసి షోస్ చేసి వాళ్ళకంత సోషల్ మీడియా లేదు. కానీ ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్కి ఉన్న సోషల్ మీడియా ప్రెజెన్స్ వల్ల వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ వస్తున్నాయి అండ్ థియేటర్ ఆర్టిస్ట్ తక్కువ వస్తుంది. మీ అభిప్రాయం ఏంటి మీద? ఇద్దరు ఇంపార్టెంటే అండి. దెర్ ఈజ్ ఎ పర్పస్. యాక్చువల్గా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకోవడానికి ఒక పర్పస్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ విజిబిలిటీ ఉన్నారు. సోషల్ ఇన్ఫ్లుయెన్స్లు ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ వైడ్గా విజిబుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకొస్తారు. కానీ మీరు అన్నట్టు థియేటర్ ఆర్టిస్ట్ డిసప్పాయింట్ అయ్యే అవసరమే లేదండి. ఇట్స్ ఆల్ అబౌట్ గెటింగ్ ఛాన్స్. ఒక్క అవకాశం వాళ్ళకు వస్తే దే కెన్ ప్రూవ్ ఇట్ అండ్ దే కెన్ రన్ ఫర్ లాంగ్. ఇన్స్టాగ్రామ్ జస్ట్ లుక్ వల్ల తీసుకున్నా కూడా వాళ్ళు ఆ రోల్ని జస్టిఫై చేయకుంటే వాళ్ళు ఎక్కువ రోజు సర్వైవ్ కాలేరండి. బట్ ఇద్దరు ఇంపార్టెంటే, కానీ ఎవరు ప్రూవ్ చేసుకున్నారు అనేదే అల్టిమేట్ అండి. సో మీరు అన్నట్టు, కానీ థియేటర్కి డిఫరెన్స్ ఏంటంటే, ఏ ఆర్టిస్ట్ అయినా ప్రాపర్ ప్రిపరేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక క్రికెటర్, ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ ఉండండి, వాడు ఒక ట్రైనింగ్ తీసుకొని ఒక కోచింగ్ వెళ్ళి ఆ బేసిక్స్ని ఎలా అయితే నేర్చుకొని పెద్ద మ్యాచెస్ ఆడతాడో, సేమ్ యాక్టింగ్ కూడా అంతే అండి. ఈ థియేటరు, ఈ ట్రైనింగ్ ఇవన్నీ హెల్ప్ అవుతాయి. వెనెవర్ అతనికి అవకాశం వచ్చినప్పుడు ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి అన్నమాట అతనికి. సో ప్రాపర్ ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? జస్ట్ లైక్ ఏ క్రికెట్, ఐమ్ జస్ట్ గివింగ్, అంటే ఒక క్రికెటర్, ఒక ఫిలిం యాక్టర్ ఇద్దరు ఒకటే అనుకుంటారు, బాండ్ న్యాచురల్ అని. కానీ వెన్ ఇట్ రియలీ కమ్స్ టు స్కిల్, అంటే దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, బేసిక్గా లాంగ్ రన్లో ఒక డైలాగ్ డెలివరీ కానీ, ఒక ప్రెజెన్స్ కానీ, ఒక థియేటర్కి వెళ్ళి చేసిన వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్, ఆ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు సస్టైన్ అవుతారు కదా. ఐ మీన్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా సస్టైన్ అవ్వచ్చు, ఇఫ్ దే హ్యావ్ దట్ న్యాచురల్ టాలెంట్. బట్ ఆన్ ద లాంగ్ రన్ వాట్ ఐ అండర్స్టాండ్, మీరు చెప్పిన దాని ప్రకారం ఒక ప్రాక్టీస్, క్రికెట్లో ఎలా అయితే వాళ్ళు కోచింగ్ తీసుకుని ఎలా అయితే నిలబడతారో, అదేవిధంగా థియేటర్ చేసిన వాళ్ళకి ఎప్పుడైనా సరే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. 100% అండి. ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఆర్టిస్ట్కి ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఐ వాజ్ సేవింగ్, ఈ థియేటర్ చేసిన, ఈ ట్రైనింగ్ చేసిన, దీస్ ఆర్ ఆల్ బేసిక్స్. కెమెరా ఫియర్ లేకుండా ఆ లైన్స్ చెప్పడాలు, ఇవన్నీ ట్రైనింగ్ వల్లనే వస్తుంది. జస్ట్ మిమ్మల్ని సంబడి బాగున్నావు నువ్వు అని మోటివేట్ చేసిన వెంటనే నువ్వు వెళ్ళిపోయి ఇట్ విల్ నాట్ కమ్ అండి. ద మూమెంట్ మీ కెమెరా ఆన్ అయింది అనుకోండి,
ఇట్ కమ్స్ అ రియల్. అబద్ధ మీకు అర్థమైపోతుంది అండి మొత్తం ఎంత పొటెన్షియల్. రైట్. సో ఈ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఆర్టిస్ట్కైనా, ఎవరైనా లైక్ ఆస్పైరింగ్ యాక్టర్ ఎవరైనా ఊర్లలోకి వెళ్ళి వచ్చి మేము యాక్టింగ్ అయిపోతాం, రీల్స్ చేసేసుకొని మేము పెద్ద యాక్టర్ అనేది అట్ విల్ రియలీ నాట్ వర్క్ అండి. నిజంగా చెప్తాను, దట్ ఈస్ రియల్లీ ఇట్ విల్ నాట్ వర్క్. ఎందుకంటే ఒక్కసారి మీరు ఒక పెద్ద ఆర్టిస్ట్ దగ్గర వెళ్ళి పర్ఫామ్ చేయాలన్నప్పుడు ఆ లైన్లన్నీ ఇట్ విల్ వెళ్ళిపోతాయి, ఆటోమేటిక్గా మర్చిపోతారు. సో ఈ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్టిస్ట్కైనా. మనం ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మనం ఏమనుకున్నాం అంటే ప్రజెంటేషన్ గురించి అనుకున్నాము. ఓకే, ఒక ఆస్పైరింగ్ యాక్టర్, ఓకే, మనం ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నాం, పోర్ట్ఫోలియో గురించి మాట్లాడుకున్నాం. ఒక ఆస్పైరింగ్ యాక్టర్ సే మంచి ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారు, ఓకే, మంచి రీల్స్ కూడా చేసుకుని, రీల్స్ ఇన్ ద సెన్స్ నాట్ దట్ ఇన్స్టా రీల్స్ కాదు, బట్ వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ని వాళ్ళు క్రియేట్ చేసుకుని, ఓకే, దే హ్యావ్ డన్, ఏది చేయాలో అది చేశారు, ప్రొఫైల్ ఉంది, మంచి పోర్ట్ఫోలియో ఉంది, అంతా ఉంది. ఏం మిస్ అవుతుంది? ఎందుకనేసి వాళ్ళకి అంత ఛాన్సెస్ రావట్లేదు? ఈజ్ ఇట్ జస్ట్ లక్? ఈజ్ ఇట్ టైమ్? ఈజ్ ఇట్ కాంటాక్ట్స్, రెఫరెన్సెస్? ఎక్కడ వాళ్ళు ఆ పాత్లో వెళ్ళట్లేదు అకార్డింగ్ టు యూ? వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎందుకు ఎక్కువ రావట్లేదు? ఎందుకో చెప్తాను నేను. నాకు తెలిసి నేను ఫౌజీ షూట్కి వెళ్ళా 1 వీక్, ఓకేనా. నాకు అర్థమైపోయింది ఏంటంటే అది చాలా మటుకు బ్యాక్గ్రౌండ్ ఉంది, కంపెనీ ఆర్టిస్ట్గా వెళ్ళాను. సో నాకు చాలామంది పరిచయం అయ్యారు అక్కడ. ఒక్కొక్కళ్ళ టాలెంట్ చూస్తుంటే అసలు ఫ్యూచర్లో వాళ్ళకి మంచి డైరెక్టర్ కింద పడితే వాళ్ళు దే విల్ షైన్. ఆ వాయిస్ మాడ్యులేషన్ కానీ, ఆ హైట్, పర్సనాలిటీ, డైలాగ్ డెలివరీస్, వాళ్ళు షైన్ అవుతారు. ప్రొఫైల్ ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఓకే, కానీ కరెక్ట్ ఆపర్చునిటీ రావట్లేదు. వాళ్ళ సినిమాలో ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్లో ఉంటున్నారు. 60 days కాల్ షీట్ ఇస్తారు, డైలాగ్స్ ఉండవు. నువ్వు హీరోతో ట్రావెల్ అవుతావు, లేకపోతే నువ్వు హీరోయిన్తో ట్రావెల్ అవుతావు, ఇవే రోల్స్. ఎక్కడ తప్పు అవుతుంది? లేకపోతే ఏం చేయాలి వాళ్ళు? తప్పని ఏం లేదండి. ఇట్ విల్ టేక్ టైం, అంతే. ఇమ్మీడియట్గా రాదు. మీరు అన్నట్టు కొంతమందికి త్వరగా వస్తుంది, కొంతమందికి లేట్ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒక సక్సెస్కి థంబ్ రూల్ ఏంటంటే అండి, మీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా మీరు యూజ్ చేసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక లక్ ఫ్యాక్టర్. మీరు ఒక మంచి మూవీ చేయాలి, ఆ మూవీ హిట్ కూడా కావాలి. మీరు ఒక మంచి రోల్ చేసినా ఆ మూవీ ఆడకున్నా అది దానికి కొంచెం ప్రాబ్లం. బట్ నేను ఏమంటానంటే, అపార్ట్ ఫ్రమ్ టాలెంట్, అపార్ట్ ఫ్రమ్ ప్రజెంటేషన్, లక్ ప్లేస్ ఏ వెరీ 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 ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో అంటారు. తప్పకుండా. నేను ఇంకోటి చెప్తున్నాను, క్రికెటర్స్ కూడా మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే మళ్ళీసారి చాలామంది మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారండి క్రికెట్లో. అందరికి ఎందుకు అవకాశం వస్తలేదు? ఎందుకంటే ఇండియా టీంలో ఓన్లీ 11 players ఛాన్స్ ఉంటుంది. హైదరాబాద్ రంజీ ప్లేయర్లో 11 players ఛాన్స్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే వేరే వాళ్ళు మంచి లేరని కాదు, టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవాలి. చాలామంది ప్లేయర్స్ ఉన్నారండి. ఒక ఎగ్జాంపుల్, అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు క్రికెట్. ఛాన్స్ వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోలేరు. ఒక్కొక్కసారి వాళ్ళకి 2-3 ఛాన్స్లే వస్తాయి. అక్కడ పియర్ ప్రెషరో బ్యాడ్ లకో ఆ సిచ్యువేషన్ వాళ్ళు క్యాపిటలైజ్ చేసుకోలేరు. సో ఇది కూడా మూవీ కూడా మీకు ఛాన్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే రైట్. సో అందుకోసం నేను ఏమంటున్నా అంటే, మీకు ప్రాపర్ ప్రిపరేషన్ ఉందనుకోండి, ట్రైనింగ్ అన్ని, ఆ ఛాన్స్ రాగానే ఇమ్మీడియట్గా ఇట్లా క్యాచ్ చేసుకోవచ్చు. సో ప్రిపరేషన్ ఈజ్, మనలో ఒకసారి చెప్తున్నాను, మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంటేషన్ చేసుకుంటారో అది చాలా ఇంపార్టెంట్.